ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాను అంటూ సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు సీఎంను కలవడంలో తప్పు లేదు అని సుధీర్ రెడ్డి అంటున్నారు. ఇప్పటికే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే దానిని ఖండించారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఎవరు కూడా సీఎంని కలవద్దు అని చెప్పారు. ఒకవేళ కలవాలి అనుకుంటే మంత్రులను కలవండి, అది కూడా ప్రజల్లో కలిసి వినతి పత్రాలు ఇవ్వండి, కానీ ముఖ్యమంత్రిని ఎవరు కూడా కలవద్దు అని సీఎంని ఎవరు కలవద్దు అంటూ మాజీ సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన సీఎంను కలుస్తానని అంటూ ఉన్నారు. సీఎంను కలవడంలో తప్పు లేదని అంటూ ఉన్నారు. నా నియోజకవర్గంలో 118 సమస్య ఉంది అని సుధీర్ రెడ్డి చెప్తున్నారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తాను అంటున్నారు. అలాగే రేషన్ కార్డుల విషయంలోనూ బీఆర్ఎస్ కూడా తప్పులు చేసింది, అందువల్లే ప్రజలు నష్టపోయారు అని సుధీర్ రెడ్డి చెప్తున్నారు. గతంలో కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాను, ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇవ్వాలి అని భావించాము, కానీ అలా జరగలేదు అని సుధీర్ రెడ్డి అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు. మొన్న మేయర్ విజయలక్ష్మి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అయితే ముఖ్యమంత్రిని కలవద్దు అని బీఆర్ఎస్ అధినేత చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన సీఎంను కలుస్తాను అని అంటూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు బీఆర్ఎస్ అధినేత చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు కూడా పార్టీ అధినేతల అనుమతి లేకుండా, పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ముఖ్యమంత్రిని కలవద్దు అని చెప్పారు. అలాగే మంత్రులను కూడా కలవాలి అనుకుంటే ప్రజాక్షేత్రంలో కలవండి, వినతి పత్రాలు ఇవ్వండి అని. కానీ సుధీర్ రెడ్డి మాత్రం ఆయన గతంలో కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే మళ్ళీ గెలిచారు ఎల్బీ నగర్ నుంచి, కానీ ముఖ్యమంత్రిని కలుస్తానని అంటున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తోంది? యారోయిట్ అటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అటు ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పి కూడా ఒక్కసారిగా కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత అవసరమైతే అభివృద్ధి కోసం ఒకవైపు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నామని ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ కూడా నిజంగానే ఒకవేళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభివృద్ధి పైన ఏదైనా కలవాల్సి ఉంటే ప్రజాక్షేత్రంలోకి మంత్రులు వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలి, కానీ అటు ముఖ్యమంత్రి వద్దకు వెళ్తే వేరేలా సైన్ వెళ్తుంది, ఎవరు కూడా వెళ్ళి కలవద్దు అంటూ ఇప్పటికి ఒకవైపు అటు అధినేత ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆదేశాలు పట్టించుకోకుండా ఒకవైపు సుధీర్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, అందులో ప్రధానంగా 118 జీవో సమస్య ఉంది చాలా రోజుల నుంచి. కాబట్టి ఈ విషయంలో నేను సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కలుస్తానంటూ కూడా ఒకవైపు కలుస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యేలు కలిసి ఒకవైపు సీఎం దగ్గరికి వెళ్ళి కలవడంలో తప్పేముందంటూ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అటు అధినేత చెప్పిన దానికి ఒకవైపు ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదా, లేదా నిజంగానే వాళ్ళకి అభివృద్ధికి సంబంధించి వెళ్తున్నారా, లేదంటే పార్టీ మార్పుకి ఏదైనా మార్గం సుగమం చేసుకుంటున్నారా అన్న సందేహాలు లేకపోలేదని చెప్పొచ్చు. ఒకవైపు ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు గతంలో అటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు ఒకవైపు అటు కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటు మాణిక్రావు 4 వెళ్ళి సీఎంను కలిసినప్పుడే పార్టీ మారుతున్నారంటూ కూడా చాలా వాళ్ళపైన పెద్ద ఎత్తున కూడా ఒకవైపు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరునాడే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ భవన్ ముఖంగా కూడా ఒకవైపు పార్టీ మారట్లేదు, కేవలం అభివృద్ధి కోసం ప్రోటోకాల్ విషయం గొడవ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మాత్రమే కలిసామని చెప్పి ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ కొంతకాలానికి ఒకవైపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో కూడా ఒక్కసారిగా పార్టీలో కాక పుట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ అధినేత వెంటనే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సీఎంను వెళ్ళి కలవద్దు, ఎందుకంటే సీఎంను కలిసి ఒకవైపు పార్టీ మారతారని చెప్పి కూడా ఒకవైపు ప్రచారం జరుగుతుంది, పార్టీ జంప్ అవుతారని చెప్పడంతో కూడా ఒక్కసారిగా పార్టీ మిగతా నేతలందరూ కూడా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజల్లో సైన్ కూడా వేరే విధంగా వెళ్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యేలు ఒకవైపు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డిని కలవద్దు, కలవనికే ఒకవేళ కలవాలని నిజంగానే అభివృద్ధికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు ప్రజాక్షేత్రంలోకి మంత్రులు వచ్చినప్పుడే వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పడం. కానీ ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి తనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అధినేత అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రిని కలవాలి అని సుధీర్ రెడ్డి అనుకుంటున్నారు. గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కొంతమంది కామెంట్స్ చేశారు, ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్పై సుధీర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి కామెంట్స్ చేయడం తప్పు అంటూ ఆయన రేవంత్ రెడ్డిని వెనకేసుకుని వచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తానని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎంను కలవద్దని చెప్పినప్పటికీ కూడా అంటే ఏమన్నా జరుగుతోంది అని అనుకోవాలా? ఎటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి?
డెఫినెట్గా ఒకవైపు ప్రభుత్వం మారినప్పుడు కూడా అటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ప్రభుత్వ పక్షంలోకి వెళ్లేందుకు కూడా ఒకవైపు కూడా చూసాం. గత 2018లో సైతం సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం చాలా కాలంగా కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం కూడా అటు బీఆర్ఎస్లో కూడా చేరారు సుధీర్ రెడ్డి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మొన్న కూడా ఒకవైపు కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందినప్పటికీ కూడా సుధీర్ రెడ్డి కానివ్వండి ఇతర ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు తిరిగి ఒకవైపు ప్రభుత్వ వర్గాలను కలవడం, సీఎంను కలవడం, ముఖ్యంగా కూడా ఇటువంటి చూస్తే పార్టీ మారతారన్నటువంటి ఆరోపణలు వస్తుంటాయి. నిజంగా వాటికి బలం చేకూరేటట్టు నేతలు కూడా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే అటు ఇటు అయిపోయి కూడా నేతలు పార్టీ మారినటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భంలో ముందస్తుగా అటు బీఆర్ఎస్ అధినేత ముందుగా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే గతంలో ఇతర పార్టీల నుంచి కేసీఆర్ కూడా ఇలాగే ఆపరేషన్ కొనసాగించి ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కూడా తీసుకున్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఆపరేషన్ ఇదే విధంగా ముందుకెళ్ళకపోతే ఒకవైపు జనాల్లో బలహీన పడతాము అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేలకు ఒకవేళ పార్టీ మారేందుకు కూడా ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నప్పటికీ ఒకవేళ సుముఖంగా లేనప్పటికీ కూడా ఒకవైపు ప్రజల్లో డిఫరెంట్గా సైన్ వెళ్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరు కలవద్దంటూ ఒకవేళ అల్టిమేటం చేసినప్పటికీ హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీకి అలాగే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తానడం మరొకవైపు అధినేత మాటను బేఖరాతు చేశారా లేదంటే ఒకవైపు కాంగ్రెస్ వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అన్న దానిపై కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు రోహిత్. ఒకవేళ సుధీర్ రెడ్డి అధిష్టానం బీఆర్ఎస్ అధినేత అంతా క్లియర్గా చెప్పినా సుధీర్ రెడ్డి వెళ్ళి కలిస్తే అధిష్టానం ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలవద్దు, ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా వెళ్ళి కలవద్దు అని చెప్పే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే కొంతమంది చేజారుతున్నారు. మొన్న అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఫ్యామిలీతో వెళ్ళి అటు కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి సమక్షంలో కలిసిన మహేందర్ రెడ్డి కొద్ది రోజుల్లోనే పార్టీ మారుతారు, చెవెలటి ఎంపీ టికెట్ ఆశిస్తారని ఇప్పటికీ ఒకవైపు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి పార్టీ నిన్ననే అటు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఆ జిల్లాకు సంబంధించి ఒకవైపు ఎటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఎవరెవరు ఒకవైపు పార్టీ మారాలని చూస్తున్న దానిపై కూడా పూర్తిగా అటు కేటీఆర్ సైతం కూడా దీనిపైన సమీక్ష నిర్వహించారని తెలుస్తుంది. మరి అదే కాకుండా ఈ రోజు కూడా ఒకవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చాలా మంది కార్పొరేటర్లు కూడా ఒకవైపు పార్టీని వదిలి కాంగ్రెస్ అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఎప్పుడైతే పార్టీ అధిష్టానానికి తెలిసిందో ఊటిన మరికాసేపట్లో కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అందరితో కూడా మీటింగ్ నిర్వహించారు. కాబట్టి ఒకవైపు అధినేత వెళ్ళొద్దు అని చెప్తున్నప్పుడు కూడా నేతలు వెళ్ళి కలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించి ముందస్తుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉందన్న దానిపై ఆరా తీసే అవకాశం ఉంది. ఒకవేళ నేతలు అటు అధినేత మాట లెక్క చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పొచ్చు. మరోవైపు అధినేతకు సంబంధించి నిజంగానే డెవలప్మెంట్కి సంబంధించి ఉంటే ఒకవేళ మరొక మార్గం ద్వారా వెళ్ళాలని ఇప్పటికీ సూచించినా సరే కానీ కంటిన్యూగా వెళ్తుంటే మాత్రం నిజంగానే, ఎందుకంటే సుధీర్ రెడ్డికి సంబంధించి చెప్పాము ఇందాక గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 2018లో గెలిచారు. కాబట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మందితో సాన్నిహిత్యం ఉంది. కాబట్టి ఆ సాన్నిహిత్యంతో తన నియోజకవర్గ అభివృద్ధి, తన నియోజకవర్గ సమస్యల మీద కలిసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి అన్నిటికీ కూడా ఒకవేళ అధినేత వివరణ ఇచ్చుకుంటే ఖచ్చితంగా కూడా అది ఒక అధినేతకు ఓకే అనిపిస్తే, లేకపోతే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు. సచిన్, రోహిత్. రైట్ శ్రీధర్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని అంటున్నారు. ఎమ్మెల్యేలు సీఎంను కలవడంలో తప్పు లేదని సుధీర్ రెడ్డి అంటున్నారు. నా నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉంది, దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తా అంటూ సుధీర్ రెడ్డి అంటున్నారు. అలాగే రేషన్ కార్డుల విషయంలో బీఆర్ఎస్ కూడా తప్పులు చేసింది, అందువల్లే ప్రజలు ఈ రకమైన తీర్పునిచ్చారు, ప్రజలు నష్టపోయారు అంటూ సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళాను, ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇవ్వాలని భావించాం, కానీ ప్రభుత్వం మారింది అని సుధీర్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్ళి కలుస్తానని అంటున్నారు. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు కలిసిన నేపథ్యంలో ఎవరు కూడా పార్టీ అనుమతి లేకుండా ముఖ్యమంత్రిని కలవద్దు అని బీఆర్ఎస్ అధినేత చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ సుధీర్ రెడ్డి మాత్రం తాను వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తానని అంటున్నారు.